విద్యార్థులకు విజ్ఞాన వినోదాన్ని అందించిన బాల అకాడమీ వేసవి శిబిరం. సెలవులలో విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించి విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంచాలని సదుద్దేశంతో బాల అకాడమీ మే 2న ప్రారంభించిన వేసవి శిబిరంలో ఎంతో మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్యాంప్ 2024-25కి విచ్చేసిన తల్లిదండ్రులకు, చిన్నారులకు మరియు మా టీచర్స్కి అందరికీ శుభోదయం. ఈ సమ్మర్ క్యాంప్ మేము అనుకున్న దానికంటే బాగా పిల్లలు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యోగా క్లాస్కి బాగా వస్తూ ఉన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ మార్నింగ్ క్లాసెస్కి రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత యోగా అలవాటు అయింది. తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటి అంటే మీరు కూడా ఇంటి దగ్గర ఒక 5 నిమిషాలు, ఎక్కువ ఏం అక్కర్లేదు, వాళ్ళు నేర్చుకున్నవి మర్చిపోకుండా ఒక 5 నిమిషాలు యోగా చేయించండి. ఒక 5 నిమిషాలు ఊరికి కూర్చోబెట్టండి. మెడిటేషన్, ఇంకా వాళ్ళకు మెడిటేషన్ అంటే ఏంటి, ఎలా ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేషన్ ఎలాగా మెడిటేషన్ పైన పెట్టాలి వాళ్ళకు తెలీదు. కాబట్టి మీరు అందరూ కూడా ఒక 5 నిమిషాలు కదలకుండా, అది పూజా స్థానంలో అవ్వచ్చు లేదా లేచిన వెంటనే బెడ్ పైన కూడా కూర్చోవచ్చు. సో దీనివల్ల వాళ్ళకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. సో ఫోకస్ అంటే ఏంటి అని నేను పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక చిన్న విషయాన్ని నేను మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మన అందరం కూడా చూస్తూ ఉన్నాం కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం. ఫోకస్ అంతా సెల్ ఫోన్ పైనే ఉంటుంది కానీ పుస్తకాల్లో ఉండట్లేదు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అంటే, చిన్నారులకు, స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నారు అంటే తల్లిదండ్రుల బాధ్యత కంప్లీట్గా డిస్ట్రాక్షన్స్ని వాళ్ళ నుంచి దూరం చేయాలి. అంటే టీవీ టైమింగ్స్, సెల్ ఫోన్ టైమింగ్స్, బయట ఫ్రెండ్స్తో మాట్లాడే, అంటే కొంతమందికి బయట పక్కింటికి ఎదురింటికి వెళ్ళే అలవాటు ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాటికి కూడా టైమింగ్స్ ఫిక్స్ చేయండి. మిగతా టైం అంతా బుక్లోకి వాళ్ళను చదివినా చదవకపోయినా బుక్ ఇచ్చి కూర్చోపెడితే ఇనిషియల్గా 15 minutes దాన్ని హాఫ్ అన్ అవర్కి చేయండి, 20 minutesగా పెంచండి, 40, 30 వాళ్ళ క్లాస్కి పెరిగే కొద్దికి ఒక చోట కూర్చోవడం అలవాటు అవుతుంది. సో ముఖ్యంగా ఒక చోట కూర్చుంటే కాన్సన్ట్రేషన్ బాగా పిల్లలకి పెరుగుతుంది. తర్వాత
ఈ ఫోకస్ అనేది ఎంత పిన్ పాయింటెడ్గా ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి మనం అందరం స్పెక్స్ పెట్టుకుంటాం, ఆ స్పెక్స్ నుంచి కూడా సూర్యరశ్మి ప్రవహిస్తుంది, మనం చూస్తాం. కానీ అదే భూతద్దం తీసుకొని ఒకే చోట పెట్టండి, మనకు కావాల్సిన అగ్ని వస్తుంది. అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కదానిపైనే కరెక్ట్గా ఫోకస్ చేయిస్తే మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. మనం టీవీ పెట్టేసి నువ్వు చదువుకో, మేము చిన్నప్పుడు అంతా కూడా కాన్సన్ట్రేటెడ్గా చదువుకున్నాము, మా పేరెంట్స్ చెప్పలేదు, మేమంతకు మేమే చదువుకున్నాము, మేము చదువుకోలేదా, ఇవన్నీ కూడా పాత సిద్ధాంతాలు. సో ఇప్పుడు పని చెయ్యవు, పాతకాలం టీవీలు ఇప్పుడు ఎలా పని చెయ్యవో మన పాత సిద్ధాంతాలు కూడా ఇప్పుడు పని చెయ్యవు. కాబట్టి ఒక్కసారి స్టూడెంట్ అంటే మీ బాబు కానీ పాప కానీ ఇంటికి వస్తున్నారు అంటే మీ ఇంటి వాతావరణం వాళ్ళకి అనుకూలంగా అంటే చదువుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సమ్మర్ క్యాంప్కి పంపించిన ప్రతి పేరెంట్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా సమ్మర్ క్యాంప్కి పంపించకుండా ఏం సాధించారు, ఇంట్లో ఒక టూర్కి వెళ్ళి ఉంటారు, లేదా టీవీల ముందు సెల్ ఫోన్ల ముందు పిల్లల్ని కూర్చోబెట్టి ఉంటారు. ఈ 2 గంటలైనా స్కూల్కి వచ్చిన వాళ్ళు, సమ్మర్ క్యాంప్ అటెండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా యోగా నేర్చుకున్నారు, డ్యాన్స్కి వచ్చే వాళ్ళు డ్యాన్స్, హ్యాండ్ రైటింగ్ ఫోకస్ చేసిన వాళ్ళు ఎంతో అంత వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో మీ అందరూ మిగతా పేరెంట్స్ కంటే విభిన్నంగా ఉన్నారు, మీ పిల్లలు మంచి స్థాయికి చేరుకుంటారు, మీ ఆలోచన విధానం చాలా చక్కగా ఉంది. సో ఇది ఇలాగే కంటిన్యూ చేయండి. నేను ఈరోజు ఇంకొక విషయం చిన్నారులతో పంచుకోబోతున్నాను. నన్ను మీరు అందరు సమ్మర్ క్యాంప్కి వచ్చారు కదా, మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు కదా, యూఆర్ బెటర్ దెన్ అదర్స్ కదా, అది కంటిన్యూ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు నేర్చుకున్నది కనీసం సండే మీరు స్కూల్కి వస్తారు కదా, స్కూల్ విషయాలే చాలా ఎక్కువగా ఉంటాయి మీరు మిగతా రోజుల్లో చూసుకోవడం, కానీ సండే రోజు మాత్రం ఒక 1 hour